శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు ఉత్తరాఖండ్‌లోని మనకు గంగోత్రికి వచ్చానండి. అమ్మవారి దర్శనం చాలా చక్కగా అయిందండి. ఈ స్థల పురాణం గురించి కూడా నేను తెలుసుకున్నాను. అపర భగీరథుడు ఎందుకు వచ్చిందంటే, గంగమ్మను దివి నుండి భువికి తీసుకురావడానికి ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. ఆ భగీరథుడు తపస్సుకు మెచ్చినటువంటి గంగమ్మ ఈ యొక్క భూమిపై గంగ రావడానికి, దాన్ని ఓర్చుకోవడానికి, ఆ గంగమ్మ తల్లిని ఓర్చుకోవడానికి ఈ భూమికి అంత శక్తి లేదు. కాబట్టి పరమశివుడు తన జటాజూటల నుండి ఈ యొక్క భూమిపై వదిలిపెడతాడు గంగమ్మను. ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ తల్లి పుట్టిన ప్రదేశము గంగోత్రి. నేను పదే పదే చెప్తున్నానండి. 2025 సంవత్సరంలో ఆ అమ్మవారి, ఆ గంగమ్మ తల్లిని నేను వేడుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్స్ తీసుకున్నటువంటి వారు ఎవరైనా కూడా వాళ్ళకు మంచి జరగాలి, వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని కూడా ఆ గంగమ్మ తల్లిని నేను వేడుకున్నాను. అమ్మవారు నా మొక్కు ఖచ్చితంగా తీరుస్తుంది. నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా ఫ్యామిలీ గురించి, నా తల్లిదండ్రుల గురించి నేను ఎప్పుడు అడగలేదండి. అమ్మవారు సాక్షిగా చెప్తున్నాను. నేను మీ సేవకై, సదా మీ సేవకై